ఈ 3 లక్షణాలు గనక పిల్లల్లో కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. 1 నోరు తెరిచి నిద్రపోవటం, 2 హైపర్ యాక్టివ్‌గా బిహేవ్ చేయటం, కోల్డ్ చీటికి మాటికి చేస్తూ ముక్కు దిబ్బడేయటం, దగ్గు రావటం, ఆయాసం రావటం. ఇవి గనక ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. శ్వాస హాస్పిటల్‌లో దీనికి ప్రత్యేకమైనటువంటి వైద్య పరీక్షలు ఉన్నాయి. ఇలాంటి పిల్లలకు ఎవరైతే నోరు తెరిచి నిద్రపోతున్నారో, పగులంతా నోరు తెరిచి గాలి పీలుస్తున్నారో, వాళ్ళకు ముక్కులు బ్లాక్ అయ్యాయో, వాళ్ళలో హైపర్ యాక్టివిటీ ఉండేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ యొక్క డెంటిషన్ కూడా మారిపోతుంది. వాళ్ళ యొక్క ముఖంలో కూడా మార్పులు వస్తాయి. మూతి ముందుకు రావటం, పెదాలు ఇలా ఎత్తవటం, పై పెదవం లావు అవ్వటం, ఈ టీత్ అనేది కూడా ఎత్తుపళ్ళు తయారవటం, మూతి ముందుకు రావటం, ఇలాంటివనేది ముఖారవిందం అనేది చెడిపోతూ ఉంది. ఇలాంటి పిల్లలకు మనం ఎంత తొందరగా గమనించి వైద్యం అందిస్తే అంత బాగుంటుంది. మనం గనక ట్రీట్మెంట్ చేసినట్లయితే వీళ్లకు ఎడినాయిడ్ తీయాల్సిన అవసరం లేదు, టాన్సిల్ తీయాల్సినటువంటి అవసరం లేదు.